హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. చాలా రోజుల తర్వాత బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో ఏంటనేది చెప్పడానికన్నా ముందు అందరూ అన్నారు, అక్క వీడియో వాయిస్ అది సరిగ్గా లేదు అంటే, వాయిస్ బాగుంది బట్ నాయిస్ ఎక్కువ ఉంది, అది కొంచెం చూసుకోండి అక్క అని సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పేసి అన్నారు. అండ్ వీడియోస్ కూడా షేక్ అవుతున్నాయి అక్క, కొంచెం స్టాండర్డ్ యూజ్ చేయండి అని చెప్పేసి అన్నారు. సేమ్ ఇదే విషయాన్ని నేను వెళ్ళి మా ఫ్రెండ్కి చెప్తే తను అన్నాడు స్టాండ్ అండ్ మైక్ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు. తను అన్నాడు అండ్ ఇచ్చాడు కూడా. అది నేను తనకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో అర్థం కాలేదు. బట్ లైఫ్ లాంగ్ నేనైతే తనకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అంటే మనం లోలో ఉన్నప్పుడు, మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు అందరూ చాలామంది ఉంటారు. బట్ మన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ అంటారు కదా. సో అలా నాకైతే నా ఫ్రెండ్ ఉన్నాడు. ఐ హోప్ దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటే ఈ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఉండాలని కోరుకుంటున్నా. ఏ గొడవలు రాకుండా, ఎప్పుడు విడిపోకుండా. అండ్ ఐ వాంట్ టు షో యూ దట్ ఆల్సో. ఇది తను ఇచ్చిన స్టాండ్ అనమాట. అండ్ మీకు ఇంకొక స్టాండ్ కూడా చూపిస్తాను. నేను రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. సో ఆ స్టాండ్ ఇది. అండ్ ఇంకొకటి మైక్. సో ఇదే ఆ మైక్. ఇది ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం అంటే లో స్టేజ్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి చాలా తక్కువ. బట్ తను చేశారని నమ్మకంతో ఒక ఇండిపెండెంట్ ఏదో ఒకటి చేస్తుంది కదా, సపోర్ట్ చేయాలి, వీళ్ళు పుష్ చేయాలని చెప్పేసి ఇది తను ఇవ్వడం అనేది నాకు స్టెప్ ముందుకు వేసినట్టే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నేనైతే ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు తనకి, ఫ్రెండ్స్లో థ్యాంక్స్ ఇవ్వడం అని చెప్పేసి. బట్ ఇలా అయితే నేను తనకి కన్వే చేయాలనుకుంటున్నా. అండ్ చాలా థ్యాంక్ యూ. అంటే ఇంకేం చెప్పాలి కూడా నాకు తెలియట్లేదు. బట్ నా ఫేస్ హ్యాపీనెస్ అనేది మీకు అది తెలుస్తుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో ఏంటనేది నేను చెప్తాను. సో ఈ వీడియో ఏంటంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో నేను వైజాగ్ ఉన్నా ప్రెసెంట్. నా ఓటు వచ్చేసి నేను రాజమండ్రిలో వేయాలి. అందుకని చెప్పేసి వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్తున్నా. బట్ నాకు ముందు అండ్ ఎలక్షన్ తర్వాత రోజు ఎగ్జామ్స్ అయితే ఎక్స్టర్నల్స్. మనతో మిడిల్లో సండే అండ్ మండే ఉంది. సండే నుంచి మండే వచ్చేయాలి. ఎందుకంటే రాజమండ్రి నుంచి రావడానికి నైట్ జర్నీ కూడా 2 నుంచి అలా టైం పడుతుంది కాబట్టి కొంచెం రిస్క్ అది ఉంటుంది. అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలా అనుకున్నా. అంటే ఈ రోజు మార్నింగ్ వెళ్ళి రేపు ఈవినింగ్ వచ్చేలాగా. సో ఈ గ్యాప్ నుండి స్టాండ్ అండ్ మైక్ వచ్చింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో వీడియో అయితే అదండి. నేనైతే వైజాగ్ నుంచి ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నా. రాజమండ్రి నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఓటేసి మళ్ళీ వెంటనే తర్వాత రోజు వచ్చేయాలి. సో ఇది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, లాస్ట్కి వెళ్దాం. హ్యాపీనెస్ నాకు మాత్రం రావట్లేదు కాబట్టి బాయ్. గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ దట్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. అండ్ ఓట్ వేయడానికి నేను రాజమండ్రి అయితే వెళ్తున్నాను, గోదావరి. సో మీరందరిలో ఎవరైనా ఓట్ వేయడానికి వెళ్తున్నారా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు ఓట్ వేయడానికి వెళ్తాను. ఎలా వెళ్తున్నారని చూపిస్తాను రాజమండ్రి కాబట్టి. వైజాగ్ ఉన్న ప్రజెంట్ అయితే వైజాగ్ నుంచి సాయంత్రం అక్కడ నుంచి వస్తే అవుట్ వెళ్తాను. సో చూపిస్తే చూడండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకో ట్రైన్ మళ్ళీ 12 లేదంటే దాకా నేను ఇక్కడ ఏం సార్. సో వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ ట్రైన్ కోసం. క్యాబ్లో ఎక్కడికైనా వెళ్దామా అని ప్లానింగ్. ట్రైన్ మిస్ అయిపోయాను. జస్ట్ 2 minutes లేతో ట్రైన్ మిస్ అయిపోయాను. సో నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 12 వరకు లేదు. అందుకని చెప్పి వైజాగ్ బీచ్కి వెళ్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. ఆర్కే బీచ్ చాలాసార్లు బీచ్కి వెళ్ళాను, కానీ ఆర్కే బీచ్కి రావడం తక్కువ. 1 or 2 times వచ్చా. ఈసారి ఎలా అయినా మొత్తం బీచ్ అంతా చూడాలని చెప్పేసి అనుకున్నాను. ఈ బిల్డింగ్ వచ్చేసి నోవోటల్. నైట్ టైం వ్యూ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు బీచ్ రోడ్ లో. ఇక్కడ చిన్నపిల్లలు, ఇది మినీ క్రికెట్, అది పెద్ద క్రికెట్. ఏంటంటే అటేమో నువ్వు ఆడతావా? లైట్ హౌస్ ఎక్కడ? ఇక్కడ కదా. ఓకే ఓకే ఫ్రెండ్, అక్కడ ఉంది కదా, అటు సైడ్ వెళ్ళాలంట. ఇలా తిరిగి ఒక రౌండ్ వేసి వచ్చేయడమే వైజాగ్ మొత్తం. అప్పుడు లైట్ హౌస్ వస్తుంది. అంతేనా? ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ క్రికెట్ ఆడడం చూసి నాకు కూడా క్రికెట్ ఆడాలనిపించింది. అందుకని చెప్పేసి తమ్ముళ్ళ దగ్గర బ్యాట్ అడిగి తీసుకుని క్రికెట్ ఆడుతున్నాను. బేసిక్ గా నాకు క్రికెట్ ఆడడం రాదు, బట్ అడగగానే వీళ్ళు అయితే బ్యాట్ ఇచ్చారు. సో ట్రై చేస్తున్నాను. ఒక 6 అయినా కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. అవుట్ అయిపోయారు.
ఓ పైన ఉంది సక్సెస్ తీసుకో. ఈరోజు ట్రైన్ ఇస్తాను అందుకని చెప్పేసి వైజాగ్ బీచ్ వచ్చాను. అక్కడ ఎంకల్ కాలేజ్ చెయ్యి అయితే మనల్ని చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. సో మీకు ఈ బీచ్ అయితే నేను చూపిస్తా. ఇదా బీచ్ బీచ్. హాయ్ గైస్, ఇది ఆర్కే బీచ్. ఎన్నో దగ్గర ఆర్కే బీచ్ కాదా చెప్పు, నాకు నేమ్స్ తెలియదు కదా. ఓ సారీ, రామకృష్ణ బీచ్ అంట ఆర్కే బీచ్. మరి ఏం ఆర్కే బీచ్ అంటే మళ్ళీ రామకృష్ణ బీచ్ అంట. ఫుల్ ఫామ్ అంట. గూగుల్లో కొట్టండి అని కొడితే ఇలా పెద్దది వస్తుంది. ఐ లవ్ యూ వైజాగ్ అని రాదంట. చాలా బాగుంది. ట్రైన్ మిస్ అయినందుకు మంచి ప్లేస్కి వచ్చాను ఈరోజు. ఏంటి అన్న ఇప్పుడు చెప్పు. గూగుల్లో కొడితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను. పొద్దున్నే ట్రైన్ కోసం అని వస్తే ట్రైన్ మిస్ చేస్తాను, అందుకని చెప్పేసి బీచ్కి వచ్చామన్నమాట. చాలా బాగుంది బీచ్ అయితే. సౌండ్స్ ఏంటంటే చాకులు చూసి ఎలా పడుతున్నాయో. ఫ్యాన్ టీవీయా సైకిల్ గుర్తుగా నా ఓటు అని అన్నాడు మా ఫ్రెండ్. అయితే నేను ఎవరు ఓటేస్తా కింద కామెంట్స్ లో చెప్పండి. నేను ఎవరు ఓటేస్తానో ఓటు వేసిన తర్వాత చెప్తా. గ్లాస్ కావాలా? గ్లాస్, ఫ్యాన్, సైకిల్ అన్ని వేసి నువ్వు ఒకటే ఓటు మనకి. నాకు పాలిటిక్స్ అంతా ఇంట్రెస్ట్ గట్ట నాలెడ్జ్ గట్ట మనకు లేవు. మనకు వేస్ట్ కదండి. ఎందుకు పీస్ఫుల్ గా లైఫ్ ఉంచాలి. అనుకల్ చూడండి, దానికి కూడా పీస్ఫుల్ గా ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడికి వచ్చింది. అది కూడా. సో వెనకాల చూడండి కృష్ణుడి బొమ్మ ఉంది. దండం పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం కృష్ణుడు. హాయ్ చెప్పు. మళ్ళీ ఇందాక నాకు బ్యాచ్ ఇస్తే నా తమ్ముడే, నా చిన్ని కృష్ణుడు కన్నయ్య. కుక్కరా? కుక్కకైనా విశ్వాసం ఉంటుంది రా మనుషుల కన్నా. అక్కడ చూడండి అది బీచ్ లో ఆడుకొని. ఏం బిల్డింగ్? పరుగు అంటే ఓ చూడలేదు. ఐమ్ 20s kid. ఓ 20s మూవీనా? ఓకే ఓకే పర్లేదు. ఇట్స్ ఓకే. బీచ్ సౌండ్స్ వింటుంటే అబ్బా హాయిగా ఉంది. కానీ పక్క నుంచి ఎండ గట్టి కొడుతుంది, చెవట్లు కారిపోతున్నాయి. It's a chala clear sky, yeah. Food is mending, it's too hot, Tavanta coating, time is up, bad light, weather, you stupid. You really can't live. ఏ గుడి? గుడి అని చూపించినప్పుడు అది ఏ గుడి కూడా చెప్పండి. నీకు కూడా తెలియదు, మళ్ళీ వైజాగ్ లో పుట్టి పెరిగేసావు. నిజంగా పిక్చర్ నేను ఎంత మాట సబ్స్క్రైబర్స్ వచ్చి కూడా చూసుకో. హే గాయ్స్, నేను ఇక్కడ కూర్చుంటా. మీడియాలో వచ్చింది మీరు చెప్పండి. ఏ రారా. ఓ ఇటు వచ్చిందా క్యామ్? ఏంట్రా? కాదు, రౌండ్ అప్ తీసి కంప్లీట్ చేయాలనుకుంటున్నా కదా నువ్వు. అండ్ ఒకసారి అలా బీచ్ చూపించు, సన్ చూపించు. సన్ ఎంత మండుతుంది ఫ్రెండ్స్. అలా తీసా నువ్వు. నీకన్నా బాగా నేనే తీస్తా కదా. నేను నాకు వీడియో షూట్ చేస్తావు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి కింద వర్షం పడుతుంది. ఓ పక్కన ఎండ పడుతుంది, ఓ పక్కన వర్షం పడుతుంది. సారీ, ఎండ వస్తుంది, వర్షం కూడా పడుతుంది. భలే ఉంది వ్యూ అయితే ఇక్కడ. సూపర్, చల్లగా హాయిగా ఉంది. నాకైతే ప్రశాంతంగా. సో గాయస్, ఇప్పుడైతే సిఎంఆర్ సెంటర్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వర్షం పడిపోతుందని ఫాస్ట్గా వచ్చామన్నా, తర్వాత వర్షం ఆగిపోయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేయలేదు. పక్కనే ఉన్న బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అట్లీస్ట్ బస్సెస్ అయినా దొరుకుతాయేమో రాజమండ్రికి అని చెప్పేసి చాలాసేపు నుంచి అలా వెయిట్ చేసాము, కానీ ఒక బస్ కూడా రాలేదు. వద్దురా తీకు.
సో అలా వెయిట్ చేసి ఆకలి అయితే వేసింది. కొంచెం దూరంలో ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ దోశ అయితే బాగుంది. హాయ్ గాయ్స్, ఈరోజు సిఎంఆర్కి వచ్చాము. ఇక్కడ వెళ్ళి అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా మాల్ అయితే ఓపెన్ చేయలేదు, మేమైతే ముందు వచ్చి కూర్చుంటున్నాం. మాల్కి అయితే వచ్చేసాము కానీ ఓపెన్ మాత్రం చేయలేదు, బయటికి గెంటారు. ఏంటి సో మార్నింగే రావడం వల్ల అన్ని క్లోజ్ ఉన్నాయి, ఇంకేమీ ఓపెన్ చేయలేదు. అందుకని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను. ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ అస్సలు ఖాళీ లేవు. నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, చాలా రష్గా ఉంది. సో ఫైనల్గా మా ఊరైతే వచ్చేసాను. బస్ దిగగానే బస్ స్టాండ్ లో జ్యూస్ షాప్ అయితే ఉంది. ఇక్కడ ఇంకా రసం అయితే తాగాను నేను, కానీ ఫుల్ ఐస్ వేసేసారు. హోమ్ ఫుడ్ రాగానే నాకు బిర్యానీ, చికెన్ అండ్ కూలింగ్ వాటర్ కూడా ఇచ్చింది. ఇప్పుడైతే నేను ఫుల్ కుమ్మేసి తినేసి పడుకునే రిపోర్ట్ వేయాలి. నేను మా అమ్మమ్మ బయటకు వచ్చాము. మా అమ్మమ్మ పచ్చడి పెట్టిందంట, నాకు పంపిస్తా అంది వైజాగ్. అందుకని చెప్పేసి డబ్బాలు కొనడానికని బయటకు వచ్చాము. అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం, అందుకని చెప్పి స్వీట్స్ ఏమైనా కొంటానని స్వీట్ షాప్ కూడా తీసుకువెళ్ళింది. నా కోసం అని చెప్పేసి మా అమ్మమ్మ గారు ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఫిష్ ఫ్రై చేశారు, ఈసారి నా కోసం అని చెప్పేసి చికెన్ ఫ్రై చేశారు. ఎలా చేసారు? గుడ్లో చేసా. చెప్పమ్మా. ఏమి చేయలేదు, ఏం చేయకుండా ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి వేపుతున్నాను అంతే. రాజమండ్రిలో లడ్కారం ఎక్కువ బాగా నవ్వుతున్నావే. చెప్పు. మళ్ళీ వస్తాను అయితే. బాయ్. ఉప్పు, కారం, పసుపు, మసాలా అంటే ఏం మసాలా? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇందుకే ఏంటిది? మాసం చికెన్. మాసం చికెనా? చికెన్ మాసమా? రెండు ఒకటే కదా. ఫ్రై ఫ్రై, గ్రేవీ టైప్ చికెన్ ఫ్రై బాగుంది. నా మీద ఫ్రై కదని చేస్తున్నావు కదా. ఇదే మసాలా బాగుంది. నాకు మీకు పిక్ తీసిస్తాడు. ఉడకలా మొక్క కదా, ఉడకలా. కష్టపడుతున్నావు చవటి కాదు. అంటే రావద్దనా? చేసి పెట్టాలనుకున్నాను. జగనన్న కోటి కొత్తిమీర వేస్తే ఇంకా. సో ఓట్ అయితే వేసేసాను. ఎవరికి వేసాను అనేది చెప్పనని చెప్పేసా కాబట్టి మీరు ఎవరికి వేసారు కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. ఇప్పుడైతే నేను వైజాగ్ వచ్చేస్తున్నా. చూసారు కదా మై ఫస్ట్ ఓట్. నేను ఎవరికైతే అనేది మాత్రం చెప్పను, అది మాత్రం సీక్రెట్. మీరు ఎవరికైతే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఎవరు గెలుస్తారో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. సో ఇది ఈ వీడియో అయితే. ఎలక్షన్స్ ఏమో కానీ నేనైతే ఫుల్ నలిగిపోయిన, బస్సెస్ టైమ్స్ అసలు ఖాళీ లేవు, ఆటోస్ ఒకటే తిరుగుతున్నాయి వైజాగ్లో అయితే. బట్ అసలు ఇంత రష్యన్ హోలీగా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు.
పాలిటిక్స్ గురించి అంత తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. బట్ కొంచెం ఏంటి ఈసారి మరి అంత హైప్ ఇస్తున్నారు కాబట్టి చూడాలి ఎవరు గెలుస్తారు అనేది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఇలా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్, అండ్ లైక్ కామెంట్ షేర్ ముఖ్యం, అది కూడా చేసేయండి. బాయ్, లవ్ యూ ఆల్.